year November I came to India. నవంబర్లో నేను భారతదేశానికి వచ్చాను పోయిన సంవత్సరం. And I parked my car back of a church building. ఒక చర్చ్ బిల్డింగ్ వెనకాల నా కారును నేను పెట్టాను. And a thunder came. ఒక ఉరుము అనేది వచ్చింది. Like a tufan thing. ఒక తుఫాన్ అనేది వచ్చింది. And that thunder and that heavy winds destroyed the church wall. ఆ యొక్క బలమైన గాలి ఉరుములన్నీ కూడా ఏం చేసినాయి అంటే ఆ చర్చ్ బిల్డింగ్ యొక్క గోడను నాశనం చేసినాయి. And the big wall came on my car. ఆ బలమైన గోడ నా కారు మీదకి వచ్చింది. And my car was smashed. నా కారు అంతా కూడా చిందమైపోయింది. Hallelujah. హల్లెలూయా. I went to UK. నేను యూకేకి తిరిగి వెళ్ళాను. And I looked at my car. నేను నా యొక్క కారును చూశాను. My car was smashed. నా కారు అంతా కూడా చిందమైపోయింది. I cannot even get into the car. సారీ, I cannot even get into the car. నేను కారులోని కూడా ఎక్కలేని పరిస్థితి. It was completely damaged. సో ఆ కారు అంతా కూడా నాశనం అయిపోయింది. I had only one car. నాకు ఒక్క కారే ఉంది. In UK I have only one car. యూకేలో ఒక్క కారే ఉన్నది. In India I have 4 cars. ఆ భారతదేశంలో అయితే 4 కార్లు. Hallelujah. హల్లెలూయా. Who gave me all this? ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారంటే Jesus gave me in his love. యేసయ్య నాకు ఇచ్చాడు. Jesus gave me in his love. యేసయ్య ఆయన ప్రేమ పూర్వకంగా నాకు అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. So I looked at my car. నేను నా కారును చూశాను. Oh daddy, my car is broken. తండ్రి నా కారు పగిలిపోయింది. Hallelujah. హల్లెలూయా. God is going to give me a new car. దేవుడు నాకు ఒక నూతన కారుని ఇవ్వబోతున్నాడు. And I said, thank you daddy. తండ్రి నీకే వందనాలు. You have destroyed this to give me a new car. ఈ యొక్క కారుని మీరు నాశనం చేసి నూతన కారుని నాకు ఇవ్వబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. And all my friends, everybody came to me and said, నా స్నేహితులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, oh Godly, what you gonna do? Your car is damaged. గాడ్లీ నీ కారు అంతా కూడా నాశనం అయిపోయింది, ఏం చేయబోతున్నావు నువ్వు? Oh, so sad. ఓ చాలా విచారకరం. Very bad. ఓ చాలా చెడ్డ పరిస్థితి. We are feeling very bad about this. ఓ మీకు జరిగిన విషయాన్ని చూసి మేము ఎంతగానో బాధపడుచున్నాం. I told them, don't feel bad. నేను వారికి చెప్పాను, మీరు బాధపడవద్దు. My God is going to give me new car. ఓ నా దేవుడు నాకు ఒక నూతన కారుని ఇవ్వబోతున్నాడు. That's why he damaged this car. అందుకని నా యొక్క కారుని నాశనం చేశాడు. Who controls the wind? ఈ యొక్క గాలిని నియంత్రించేదెవరు? Who controls the thunder? ఈ యొక్క ఉరుములను నియంత్రించేదెవరు? Who controls the climate? ఈ యొక్క వాతావరణాన్ని నియంత్రించేదెవరు? Who controls the rain? ఎవరి యొక్క వానను నియంత్రించేది? If God allowed them to come and fall on my car, ఒకవేళ దేవుడే వీటన్నిటిని కూడా నా కారు మీద పడడానికి అనుమతినిస్తే, God is going to provide me everything. దేవుడే ఒక నూతనమైనదాన్ని నాకు ఇవ్వబోచున్నాడు. You need to lift up your hands and say, surrender, I surrender to you, Jesus. మనం మన హస్తాలు పైకెత్తి యేసయ్య నీకు లొంగిపోతానని చెప్పాలి. All to Jesus I surrender. All to you I give you. Hallelujah. హల్లెలూయా. You surrender yourself to God. నీ జీవితాన్ని యేసయ్యకి లొంగిపోవాలి. When you surrender yourself to God, నీవు ఎప్పుడైతే యేసయ్యకి లొంగిపోతావో, it is when Jesus will come and lift you on his arm. ఆ సమయంలో దేవుడు ఆయన హస్తాలతో మిమ్మల్ని లేవనెత్తాడు. If you try to walk on your own legs, ఒకవేళ మీ స్వంత కాళ్ళ మీద మీరు నడవాలని ప్రయత్నం చేస్తే you cannot go far. మీరు దూరముగా వెళ్ళలేరు. Let Jesus carry you in his bosom. యేసయ్య ఆయన రొమ్మును మిమ్మల్ని మోయనివ్వండి. Let Jesus' arms, strong and solid arms, carry you. ఆయన యొక్క బలమైన హస్తాలు మిమ్మల్ని మోయనివ్వండి. Hallelujah. హల్లెలూయా. Red Sea divided into 2 parts. ఎర్ర సముద్రం పాయలుగా చీలిపోయింది. Not only Moses walked in the Red Sea, but the whole Israelites walked in the Red Sea. మోషే మాత్రమే ఎర్ర సముద్రంలో నడవలేదు, కానీ ఇశ్రాయేలు అందరూ కూడా ఎర్ర సముద్రంలో కూడా నడిచి వెళ్ళారు. They walked on the dry land. వారందరూ కూడా ఆయన నేల మీద నడిచి వెళ్ళారు. What a great blessings is this. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. Hallelujah. హల్లెలూయా. Do you want to walk in a dry land? మీరందరూ కూడా ఆరిన నేల మీద నడవాలని ఆశపడుచు ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. ఆరిన నేల మీద నడిచినప్పుడు బురద వారి కాళ్ళకు అంటుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బురద వారి కాళ్ళకు అంటుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుండి నీళ్లు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ నేల ఎలా ఉండాలి? బురదగా ఉండాలి. కానీ వారికి దేవుడిచ్చింది ఏంది? ఆరిన నేల. ఆ ఆరిన నేలనే క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. వారు దేనిపైన నడిచారు? క్రీస్తు పైన నడిచారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తు వారిని ఎత్తుకొని ఇటువైపు శ్రమలు, ఇటువైపు శ్రమలు, ఇటువైపు బాధలు, ఇటువైపు బాధలు, సమస్యలు, బాధలు, అపాయము, ఆటంకము,
ఇంకా ఇబ్బందులు, ఇరుకులు చెప్పాలా, అందించాలా, ఇంకా నష్టాలు, కష్టాలు, ఇక్కడ నుండి భార్య తిట్టడం, ఇక్కడ నుండి భర్త తిట్టడం, ఇంకా అప్పులు, ఇంకా చింతలు, సమస్త భారములు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏది కూడా వారికి తలగకుండా యేసయ్య వారిని ఎత్తుకొని ఆయన నేలలో వారు నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితం కావాలా, లేదంటే ఇవన్నీ మోసుకొని సమస్త భారం మోసుకొని నడవాలనుకుంటున్నారా? 30 సంవత్సరాలకే 60 సంవత్సరాలకు కనిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్.